సంక్షోభంలో ఉన్న విద్యారంగాన్ని పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు నూతంగి ఫిలిప్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లివిల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ జిల్లా విద్యారంగాన్ని మెరుగుపరచాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరారు. తమ నిరసనలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అదేవిధంగా మే 14వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ముందుగా 5వ తారీఖున పాత తాలూకా కేంద్రాల్లో ఉపాధ్యాయ సమస్యల మీద పాఠశాలల 9 అంచెల పాఠశాలలకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ కార్యక్రమం చేయడం జరిగింది. 2వ అంచెలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి ఉపాధ్యాయ సమస్యలు, పాత పెండింగ్ బకాయిలు చెల్లింపు, అదేవిధంగా పిఆర్సీ కమిషన్ వేయడానికి, ఓపీఎస్ అమలుపరచడం, ఉపాధ్యాయ విద్యార్థుల రేషియో ప్రకారం ఉపాధ్యాయ పోస్టులని నియమించాలని మా డిమాండ్లని ప్రస్తావిస్తూ కలెక్టర్ గారికి ఈ మెమొరాండం అందజేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం రాష్ట్ర కేంద్రంలో విజయవాడలో ఈ నెల 14వ తారీఖున జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా మరింత ఉపాధ్యాయ సమష్టిగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈనాటి ఉపాధ్యాయ సమస్యల మీద ప్రాతినిధ్యం వహించడానికి కలెక్టరేట్కి మెమొరాండం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు నూతంగి ఫిలిప్ రాజు. నేను కాకినాడ జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడిని. మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ గవర్నమెంట్ ఈ రకరకాల స్కూల్స్ని 9 రకాలుగా విభజించడం, దాంట్లో టీచర్లు వేయడం, టీచర్ల పరిస్థితి మరి అక్కడ ఉండే పిల్లల నిష్పత్తిని బట్టి టీచర్లు ఒక స్కూల్ ఒక రకం పెట్టడం, ఇవన్నీ పరిస్థితి బాగాలేదు. ఈ సంబంధించిన సమస్యలన్నిటి మీద మన 5వ తారీఖుని పాత తాలూకా కేంద్రాల వద్ద మేము ధర్నా చేసి అక్కడ ఉండే ఎంఆర్ఓలకి మెమొరాండం ఇవ్వడం జరిగింది. 2వ దశగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రతి జిల్లా కేంద్రాల్లో ఇలాగ 2వ దశ మేము చేయడం జరుగుతుంది. మరి అలాగే 3వ దశగా మేము మరి 14వ తారీఖున మరి విజయవాడలో ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. మరి దీంట్లో సమస్యలు పరిష్కారం చేయాలి మా కోరిక. అయితే ప్రస్తున్న స్కూల్స్ అన్నీ కూడా చాలా మటుకు కొన్ని పల్లెటూరులో చాలా స్కూల్స్ ఎత్తేయడం జరిగింది. అక్కడ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి మొత్తం తరగతులు లేకుండా చేయడం జరిగింది. మరి పిల్లలు వేరే ఊరు వెళ్ళాలంటే కష్టమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే బాధ కలుగుతూ ఆల్రెడీ కొన్ని స్కూల్స్ ఎత్తేయడం జరగడం వల్ల బాధపడుతుంటే ఇప్పుడు మళ్ళీ 9 రకాల స్కూల్స్ పెట్టి ఆ రకరకాల నిష్పత్తి ప్రకారం టీచర్లు వేసి మరి ఇక్కడ స్కూల్స్ లేకుండా చేయాలని వాళ్ళ కోరిక. ముఖ్యంగా వీళ్ళు కార్పొరేట్ స్కూల్స్లో వీళ్ళు సంబంధం ఏర్పరచుకుని ఈ పల్లెటూరులో ఉండే పేద వాళ్ళు, కర్షకులు, కార్మికులు, అలాగే రైతులు వీళ్ళందరి పిల్లలు చదువుకు మరి అందుకోకుండా దూరం అయిపోయేలా చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆల్రెడీ వేరే గవర్నమెంట్లో కొన్ని ఎలిమెంటరీ స్కూల్స్ కొన్ని పల్లెటూరులు లేకుండా చేశారు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు 9 రకాలుగా చేస్తారని రకరకాల ఆలోచనిస్తారు పెడుతున్నారు. మరి ఆ స్కూల్స్ అన్నీ కూడా ఎత్తేస్తే మరి పిల్లలంతా కూడా కార్పొరేట్ స్కూల్కి వెళ్ళే విధంగా మరి కార్పొరేట్ స్కూల్స్లో ఈ గవర్నమెంట్ కుమ్మక్కై పెరుస్తుంది. మరి వీళ్ళు 117 జీవో వేశారు. జీవోని మేము క్యాన్సిల్ అడిగాము, చేస్తామంటున్నారు. ప్రతి శుక్రవారం మా టీచర్ సంఘాలతో మరి గవర్నమెంట్ మాట్లాడుతుంది, కానీ అవన్నీ సమస్యల పరిష్కారం చెప్పండి అని చెప్తున్నారు. వాటి పరిష్కారం చేస్తామంటున్నారు, కానీ ఏ సమస్య పరిష్కారం చేయట్లేదు. ప్రతి శుక్రవారం పెడుతున్నారు. అలాగే ప్రతి సండే కూడా వెబెక్స్ మీటింగ్స్ పెట్టి టీచర్ సంఘాల ద్వారా చాలా విషయాలు అడిగి తెలుసుకుంటారు, కానీ ఏమీ చేయలేకపోతున్నారు. పాత విద్యాశాఖకు సంబంధించిన సిఎస్ కంటే ఇప్పుడు వచ్చిన సిఎస్ కూడా మరి అసలు ఏమీ విద్యాశాఖకు సంబంధించిన ఏ ఇంట్రెస్ట్ చూపించకుండా మంచి పదంలో తీసుకెళ్లకుండా మరి విద్యా వ్యవస్థని తారుమారు చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మేము తెలుగు మీడియం కూడా, ఇంగ్లీష్ మీడియం వద్దంటలేదు, మేము ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా మరి కొనసాగించాలి, సమాంతరం కోరుతున్నాం. ఎందుకంటే చాలా పల్లెటూరులో ఎక్కువ తెలుగు మీడియం పిల్లలే ఉంటారు. వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళంతా కూడా తెలుగులోనే ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి మరి పేద రైతులు అలాగే కార్మికులు, కర్షకులు వీళ్ళంతా కూడా ఎక్కువ తెలుగునే వాడతారు ఇళ్లలో. కాబట్టి ఆ తెలుగు మాత్రమే ఉండగలిగే విధంగా ఇంగ్లీష్ మీడియంతో పాటు చేయాలి మా కోరిక. అలా చేయగలిగితే ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు కూడా మరి చదువుకోవడం అవకాశం ఉంది. ప్రతి ఊర్లో కూడా ఖచ్చితంగా ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి.
ప్రతి పేటలో కూడా దగ్గర ఉండే కాలనీలు ఉంటాయి. కాలనీలు కూడా ఖచ్చితంగా ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి. కొంచెం పెద్దూరు అయితే హై స్కూల్ కూడా ఉండాలి, అయితే యూపీ స్కూల్ కనీసం ఉండాలి, 8th క్లాస్ వరకు ఉండాలి. మరి కొంచెం టౌన్ కొంచెం పెద్దూరు అయితే అక్కడ +2 కూడా పెట్టుతున్నారు ఈ మధ్యకాలంలో. ఆ స్కూల్స్ పెట్టి పెండింగ్ లేకుండా ఆ విద్యార్థులంతా కూడా చదువుకునే విధంగా ఉండాలి. చాలా విద్యార్థులు 2-3 తర్వాత చదివిన తర్వాత మరి వేరే ఊరు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళకుండా చదువు పెండింగ్ పెట్టేసి ఆగిపోవడం జరుగుతుంది. ఇంకా అమ్మాయిలు పిల్లలైతే మరి ఆడపిల్లలైతే మరీ చదువు మొత్తం దూరం అయిపోయి ఏర్పడుతున్నాయి. దూరంగా పంపించాలంటే ఆడపిల్లలు పంపించిన పరిస్థితి, చిన్నపిల్లలు పంపించడం చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి 3వ తరగతి నుంచి వేరే దూరం వెళ్ళిపోవాలంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే పిల్లల్ని పంపించే పరిస్థితి కాదు. పల్లెటూరులో అయితే మరి అసలు ఒప్పుకోరు. కాబట్టి అలా కాకుండా ప్రతి పల్లెటూరులో ఖచ్చితంగా ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి. అవసరమైతే యూపీ స్కూల్ 8th క్లాస్ వరకు పెంచగలిగితే అప్పుడు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి తర్వాత వాళ్ళు సైకిల్ మీదో లేకపోతే బస్సు మీద ఆటో మీద పక్క ఊరు వెళ్ళి హై స్కూల్ చదువుకునే పరిస్థితి ఉంది. మరి కనీసం ఆడపిల్లలు ఆ 10th క్లాస్ వరకు చదవగలిగితే తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు చదువు అవసరం కూడా చదువు ముఖ్యం కూడా అవసరం. అలాగే మరి ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, యూపీ స్కూల్ ఉండాలి, హై స్కూల్ ఉండాలి అంటున్నాం, వాళ్ళు +2 కూడా ఉండాలంటున్నాం. ఉన్న వాటి ప్రకారంగా పిల్లలకు కూడా మరి టీచర్లు ఉండాలి. తర్వాత మరి మా సమస్యలు పరిష్కరించాలి. మరి 11 PRCలో ఉండే ఇవ్వాల్సిన చాలా బకాయిలు ఉన్నాయి, ఇవ్వలేదు. పోయిన గవర్నమెంట్ అలాగే వెళ్ళిపోయింది. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది, అన్నీ చేస్తామని చెప్పారు. మాకు అన్నీ ఎలక్షన్ ముందు అన్నీ చేస్తామని వాళ్ళు ఒప్పందం ప్రకారంగా వాళ్ళు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇంకా అవ్వలేదు. ఆ OPS మనం చేయమంటున్నాము. అది కాకుండా వాళ్ళు GPS అని రకరకాల బాధలు పెడుతున్నారు, అవన్నీ వద్దు అని చెప్తున్నాం మేము. అలాగే మాకు 11 PRC బకాయిలు సరే ఇవ్వలేదు. అలాగే 12 PRC వేసి పరిస్థితుంది. అప్పుడు అది కూడా వచ్చేప్పుడే 2 years అయిపోతుంది, దాని టైం అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మరి కమిషన్ ఏర్పాటు చేయలేదు, దానికి సంబంధించిన వివరాలు రాబట్టలేదు. మరి కమిషన్ ఇచ్చే ముందు కనీసం IR ఇస్తారు మాకు. ఆ కనీసం IR 30% 35% ఎంతో ఉపాధ్యాయ సంఘాలతో కలిసి మాట్లాడి చర్చించుకుని ఇస్తారు. అది కూడా చేయలేదు. కనీసం IR ఇవ్వాలని, అలాగే OPS విధానం చేయాలని, అలాగే పిల్లలకి తగిన న్యాయం చేయాలని, స్కూల్ తెరిచే నాటికి పిల్లలకు పుస్తకాలు బట్టలు అవన్నీ కూడా ఇచ్చి మరి పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సాహం చేయాలని, స్కూల్స్ బతికించాలని, విద్యావ్యవస్థను బతికించాలని, మరి టీచర్లు అన్ని విషయాలు సహకారంగా ఉంటే టీచర్లు మరి 36 పీరియడ్లు కాకుండా కనీసం 32 పీరియడ్లు ఉంటే పిల్లలకి టీచర్లు న్యాయం చేసి పాఠం చెప్పగలుగుతారు. కాబట్టి ఆ విధంగా చేయాలని మా డిమాండ్స్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మరి కలెక్టర్ గారికి ఈ మెమరాండం ఇవ్వడానికి వచ్చాము.